ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. నిన్నటి నుండి ఆఫీసుల్లో రష్ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 14,250 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఒక్క రోజులో ప్రభుత్వానికి 107 కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్స్ జరిగాయి. కల్లూరు జిల్లాలో మాత్రం 0 రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు మనం ఒకసారి చిత్తూరు వెళ్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్ల జోరుకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రేపటి నుంచి భూముల విలువ పెరగడము, ఇందుకు తగ్గట్టుగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయన్న ఉద్దేశంతోనే 3 రోజులుగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే తిరుపతి బాలాజీ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ కూడా ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. దాదాపుగా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలతో చూస్తే దాదాపుగా 25 నుంచి 30% వరకు పెరుగుతుందన్న అంచనా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్లు సాయంత్రం తర్వాత రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ తీసుకున్నటువంటి ఆదేశాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే 24 పైగానే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా రోజువారీగా జరిగే రిజిస్ట్రేషన్ల కంటే ఈ 3 రోజులుగా రెట్టింపు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టుగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పటివరకు రోజువారీగా 25 వరకు కూడా రిజిస్ట్రేషన్, అంటే దాదాపుగా 500కు పైగానే రిజిస్ట్రేషన్ జరిగితే ఈ 3 రోజుల్లో రోజు 1000కి పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టుగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల లెక్కలను బట్టి తెలిసే అవకాశం అయితే ఉంది. సబ్ రిజిస్టర్స్ మొత్తం ఉన్నారు. చెప్పండి, భూముల విలువ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయా? ఈ గత వారం నుంచి కూడా రిజిస్ట్రేషన్ సంఖ్య అనేది పెరిగింది. మామూలుగా అయితే 20-25 అయ్యేటివి, దీనికి కొన్ని ఒక 10-20 రోజు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి కూడా మార్కెట్ వాల్యూ పెరిగేటప్పుడు పబ్లిక్ అనేది ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాల్యూ పెరుగుతుంది కాబట్టి స్టాంప్ డ్యూటీ అవన్నీ పెరుగుతాయనే ఉద్దేశంతో 1వ తారీఖు రేపటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా తెలుస్తుంది. మన దగ్గర సబ్ రిజిస్టర్స్ ఉన్నారు. చెప్పండి, ఈరోజు రిజిస్ట్రేషన్ల కోసం ఎందుకు ఇంతమంది క్యూ కడుతున్న పరిస్థితి? ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మాకు స్టాంప్ డ్యూటీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఎక్కువ రేట్లు, ఎక్కువ అంటే 20-30 అవుతున్నాయి సార్. ఈరోజు 50 అవ్వచ్చు రిజిస్ట్రేషన్స్. అందుకు తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకున్నారా? చేసుకున్నాం సార్, చేసుకున్నాం. అంటే సర్వర్లు మొరాయించడం కానీ ఇలాంటిది? అది సెంట్రల్గా సార్, అది సెంట్రల్ సార్. అది అంటే నిన్న ఎంతవరకు చేశారు రిజిస్ట్రేషన్? నిన్న 7:30 వరకు చేశాం సార్. 7:30 అంటే నిన్న కూడా రాత్రి వరకు కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆఖరి రోజు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పటికే నంబరింగ్ అయినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లు క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.